చిలుకూరు బాలాజీ అంటే ప్రశాంతత. అందులో పూజలు చేసే రంగరాజన్ పంతులు చెప్పే మాటలు మనసుకు ఇంకింత ప్రశాంతత. అసొంటి అయ్యగారును కొందరు ఆగం పట్టించారు. 20 మందికి ఎక్కువనే రంగరాజన్ పంతులు ఇంటికి పోయి షిడాయించిండ్రు. దాంట్లో వీరరాఘవరెడ్డి అనేటైన పాపం బాగానే బెదిరించిండు, కొట్టినంత పని చేసిండు. మరి ఎందుకట్లా చేసిండ్రు కావచ్చు అంటే, మేము రామరాజ్యం సైన్యాన్ని తయారు చేస్తున్నాం, దాంట్లో చిలుకూరుకు వచ్చే భక్తులు చేరేటట్టు చెప్పాలి అని రంగరాజన్ పంతులు తిప్పల పెట్టిండ్రట. ఆ అయ్యగారు ఎవ్వల ఇష్టం వాళ్ళది, ఒక్కరిని చేరమని చెప్పే పని నాది కాదన్నాడట. ఆహా, అట్టెట్లా చెప్పవు, నువ్వు హిందూ ధర్మం కోసం పనిచేయవా, రామరాజ సైన్యం తయారవుడు నీకు ఇష్టం లేదా అన్నట్టు కన్నెర చేసిండ్రట. పాపం రంగరాజన్ పంతులు చేసేది ఏమి లేక చేతులు కట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళు చెప్పేదానికి తల ఊపిడు తప్ప మరు మాట్లాడకుండా చేసిండ్రు. అంటే చూడుండ్రి ఎట్టున్నాయో రామరాజ్యం సైన్యం పేరుతో కొంతమంది చేస్తున్న పనులు. అయినా ధర్మం కోసం దాడులు చేయమని, మతం కోసం మందిని కూడబెట్టి సైన్యాన్ని తయారు చేయమని ఎక్కడున్నది? అసలు హిందూ మతం అంటేనే శాంతి, అందరు కలిసిమెలిసి బతుకుడే హిందూ మతం ఉన్న గొప్పతనం. మతం అంటే మందిని బెదిరించుడు కాదు, హిందూ మతం అంటే అదో జీవన విధానం అని ఎంతో మంది పండితులు చెప్పిర్రు. అయినా ఇట్లా చేస్తే ఏమనాలి వీళ్ళను? రంగరాజన్ పంతులు కులాలు మతాలు కాదు, మనిషి గొప్పోడు, మనిషిని గౌరవిద్దాం అన్నట్టు పనిచేసిండు. ఒకప్పుడు దళితునికి వేద మంత్రాలు నేర్పి తన భుజాల మీద ఎత్తుకొని ఊరేగిండు. ధర్మం అంటే ఏంటిదో కాదు, సాటి మనిషికి సాయం చేసుడు అన్నట్టు పనిచేసిండు. అగో అసంటి మనిషిని ఇట్లా చేసుడు ఏం ధర్మం, ఏం రామరాజ్యం? ఇట్లా పంతుల్ని బెదిరించుడే కాదు, రాజ్యాంగాన్ని, మన దేశ న్యాయ వ్యవస్థను, కోర్టులను, జడ్జీలను తప్పు పట్టినట్టు మాట్లాడినరు. ఎంత ఘోరమో చూడుండ్రి. రోజు రోజుకు ఇసొంటి పెరిగితే ఆగమయ్యే కథ అవుతుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరి తెలంగాణ సర్కారు వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రంగరాజన్ అయ్యగారి మీద జరిగిన దాడి ముచ్చట మీద తెలంగాణ ప్రతిపక్షం బగ్గు అన్నది. ఇసొంటి లొల్లులు జరిగితే ఊకునేదే లేదు. లేని పంచాయతీలు లేపి ఏదో చేద్దాం అనుకుంటే తెలంగాణ కర్రు కాల్చి వాత పెడతది అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్. అందుకే రంగరాజన్ పంతులు కాడికి పోయి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అయ్యగారు కేటీఆర్ కు ఎట్లా వాళ్ళు దాడి చేసిండ్రో చెప్పుకొచ్చిండు. ఏం కాదు, మేము నీకు అండగా ఉంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండు కేటీఆర్. మతం పేరుతోనో ఇంకే దానితోనో దాడులు జరుగుడు మంచిది కాదన్నాడు. ఓ మంచి మనిషి మీద దాడి చేయాలనే మనసు వాళ్ళకి ఎట్లొచ్చింది అన్నట్టు మాట్లాడిండు. తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, మతం పేరుతోనో, కులం పేరుతోనో, లేక జెండా పేరుతోనో, రాజకీయ ఎజెండాతోనో లొల్లులు చేస్తే తొక్కి పడేయాలి. లేకుంటే రాచపుండు తీరుగా ఇసొంటి లొల్లులు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని మొత్తం ఆగం చేస్తాయి. ఇసొంటి లొల్లులు జరగకుండా ఉండాలంటే ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క మనిషో మాట్లాడితే కాదు, మొత్తం జనం కొట్లాడాలి. లేకుంటే చిలుకూరులో జరిగినట్టే సిలికి ఇది దేశం మొత్తాన్ని ఆగం చేస్తది. కాబట్టి తెలంగాణ సర్కారు దీన్ని ఉక్కు పదంతో అనసాలే అన్నాడు. సీమెకు కూడా హాని చేయని రంగరాజన్ కు వాళ్ళ కుటుంబానికే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకొకల సంగతి ఎట్లుండాలి? అందుకే సర్కారు ఇంకోసారి ఇట్లా కాకుండా చూడాలని డిమాండ్ చేసిండు. సార్లు, పోలీస్ సార్లు, రంగరాజన్ సార్ను తిప్పల పెట్టిన వాళ్లకు శిక్ష పడేటట్టు చేయండి అని కోరుతున్నారు చిలుకూరుకు పోయే భక్త జనాలు.